ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి 30వ భాగం ఈరోజు చెప్పబోతున్నాను. యజ్ఞోపవేత మార్గంగా అనగా ఎడమ నుండి కుడికి నరికాడు. వాడు సృష్టించిన మాయ, అది తాంత్రిక కర్మ మార్గంగా ఛేదించాడు. ఆ మహానందాన్ని పొందాడు. ఆ తరువాత వానరులతో మహాయుద్ధాన్ని చేశాడు. ఈ విషయాన్ని రామలక్ష్మణులకు చెబుదాం, ఇప్పుడు యుద్ధం కాదు అని ఆంజనేయ స్వామి వంటి వారిని సుగ్రీవుడు వారించాడు. నెమ్మదిగా వానరుల యుద్ధాన్ని విరమించారు. స్వామి రామలక్ష్మణుల వద్దకు వెళ్లటం గమనించిన ఇంద్రజిత్తు తాంత్రికమైన అవిచారిక యజ్ఞం కోసం నికుంభిలా గృహప్రవేశం చేశాడు. మాంస శోణితాదులచే హోమం చేస్తున్నాడు. శాస్త్రీయ అశాస్త్రీయ విధానాలచే హోమం చేస్తున్నాడు. శాస్త్రీయం అంటే వైదికం, అశాస్త్రీయం అంటే తాంత్రికం. వానరులు సీతానాశనం వృత్తాంతాన్ని రామునికి వినిపించారు. ఆ మాట విని ఆయనే నరకబడిన చెట్టులా పడిపోయాడు. పరమ దుఃఖాన్ని పొందాడు. అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు. లక్ష్మణస్వామి ఆలింగనం చేసుకుని ఆపాడు. అస్వస్థుడైన రాముని చూసి లక్ష్మణుడు అంటున్నాడు, అన్నా, విజితేంద్రుడవైన నీవు శుభమార్గంలో జీవిస్తున్నావు. అయినా నీ ధర్మం ఈ అనర్థాల నుండి రక్షించడానికి సామర్థ్యం కావటం లేదు. నువ్వు ధర్మాధర్మ స్థితిలో లేవని నా అభిప్రాయం. ఎందుకంటే స్థావర జంగమాత్మక ప్రాణుల్లాగా ఆ ధర్మం కనబడటం లేదు. ప్రత్యక్ష ప్రమాణత్వం ధర్మానికి లేదు. అధర్మం అనేది ఉన్నట్లయితే రావణుడు నరకాన్ని పొందాలి. ధర్మయుక్తుడివైన నీవు దుఃఖాన్ని పొందకూడదు. అయితే వాడికి దుఃఖాభావం, నీకు దుఃఖం కలగటం చూస్తే ధర్మాధర్మాలు పరస్పర విరోధాలనిపిస్తోంది. ధర్మ మార్గంలో వెళ్ళిన వానికి ధర్మ ప్రతిష్ఠ జరగటం లేదు, కానీ అధర్మ మార్గంలో ఉన్న వానికి అధర్మ ప్రతిష్ఠ మాత్రం జరుగుతోంది. ధర్మం ఉపయుక్తమైతే ప్రజలు అధర్మం రుచినెందుకు పొందుతారు? ధర్మాన్ని ఆచరించే వానికి ఫలం ఇదిగో ఇలా ఉంటోంది. అధర్మ మార్గానుయములు ఫలాన్ని అలా పొందుతున్నారు. ధర్మశీరులు ఇదిగో ఇలా ఇబ్బందులు పడుతున్నారు. పాపకర్మలు అధర్మం చేత వధింపబడాలి, కానీ ధర్మమే వధకర్మచే హతమవుతున్నది. ఇంకా చచ్చిన ధర్మం దేహాన్ని చంపుతుంది. కనుక దుర్బలులు, నపుంసకులు ధర్మం అంటారు. గుణభూతమైన పరాక్రమ బలం మందు ధర్మం ఉంటుందని అంటే ఆ బలాన్ని ఆశ్రయిద్దాం. సత్యవచనంలో ధర్మముందంటే అనృతుడు, అకర్ణుడు అయిన తండ్రి తనకెందుకు బద్ధుడు కాలేదు? ధర్మం అధర్మం అనేవి ఉంటే ఇంద్రుడు విశ్వరూపుణ్ణి చంపి యజ్ఞం ఎందుకు చేయడు? ఇక్కడ క్షేత్రధర్మం ఉంది. ధర్మం మూలంగానే నీరాజ్యం భిన్నమైందని నా అభిప్రాయం. పర్వతం నుండి నదులు పుట్టినట్లు సర్వము అర్థం వలననే పుడుతున్నాయి. అర్ధహీనుడైన పురుషుడు అల్పతేజస్కుడు, అర్ధవంతుడు అర్ధాన్ని దానాదుల చేత పోగొట్టుకొని అన్యాయ మార్గంగా మళ్ళీ దాన్ని సంపాదించడం వల్ల పాపాన్ని పొందుతున్నాడు. కానీ ధర్మవంతుడు కావాలని అనుకోవటం పాపం కాదు. ఎవడు అర్ధవంతుడో వాడికి మిత్రులు, బాంధవులు ఉంటారు. వాడే లోకంలో మగవాడు. అర్ధ సంపాదన వలననే వాడు పండితుడవుతాడు అని మంచి గుణాలు వాడిలోనే ఉన్నట్లు లోకం చూస్తుంది. అంతేకాదు, పురుషార్థాలు కూడా అర్ధవంతుడి చుట్టూనే ప్రదక్షిణం చేస్తాయి. ఎవడు ధర్మం అంటూ తిరుగుతాడో వాడు నశిస్తాడు. వాడికి అర్థం దుర్దినంలో నక్షత్రంలా కనబడదు. నీ సంగతే చూడు. తండ్రి మాట మీద నిలబడి ప్రవాజితుడవయ్యావు. ఏం జరిగింది? నీ ప్రాణానికి ప్రాణమైన భార్య రాక్షసాపహరణకు గురైంది. నువ్వు ధర్మం అనటం వలననే ఇంద్రజిత్తు వలన ఇంత ఇబ్బంది వచ్చింది. కనుక మహాపురుష లే, నిన్ను నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఇలా లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. రాముడు మాట్లాడటం లేదు. లక్ష్మణుడు మాట్లాడుతూ ఉండగా సేనా సన్నివేశాల మధ్యలో నుండి విభీషణుడు వచ్చాడు. పరిస్థితిని చూశాడు. నిజం చెప్పాడు. అది మాయాసీతని చెప్పాడు. ఈ రకమైన దుఃఖంలో మిమ్మల్ని ముంచి వాడు నికుంభల హోమం చేస్తున్నాడు.
అది పూర్తయితే వాడిని చంపడం కష్టం. సైన్యంతో లక్ష్మణ్ పంపించు. ఇంద్రజిత్ వధ జరుగుతుంది. విభీషణుని వాక్యానుసారం రాముడు లక్ష్మణుని నికుంభిలా ప్రవేశం చేయమన్నాడు. లక్ష్మణుడు రామపాదాలకు నమస్కరించి ప్రదర్శనం చేసి వానరులతో బయలుదేరాడు. వాడు అభిచారిక దీక్షలో ఉన్నాడు. విభీషణుని మాట ప్రకారం లక్ష్మణుడు బాణవర్షాన్ని కురిపించాడు. వానరులు నానా ద్రోమాలను తెచ్చి ఇంద్రజిత్తును చుట్టుముట్టారు. వాడు రథారోహణం చేసి యుద్ధానికి బయలుదేరాడు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వాడిని అడ్డగించాడు. వాడు హనుమంతునితో యుద్ధం చేశాడు. స్వామి పర్వతంలా అచలుడని తెలిసింది. రథాన్ని తక్కిన వానరులపైకి నడుపు అని మరలించాడు. ఈలోపుగా విభీషణుడు చూశాడు. వీరుడివైతే వాయుపుత్రునితో తలపడు. హనుమంతుని సమీపించి జీవంతో వెళ్ళగలవా అని వాడి పిరికితనాన్ని దూషించాడు. వాడు విభీషణుడిని దూషించాడు. నన్ను దూషించడానికి నీవు తగవు అని ఆయన సమాధానము చెప్పాడు. అతి మానివి. నిన్ను గురించి నీవు ఎక్కువ ఊహించుకునేవాడివి. బాలుడవు, వివేకస్థానం కానివాడివి, దుర్వినీతుడవు, ధర్మం కాదు నీతి కూడా లేకున్నవాడివి అంటే వాడికి కోపం వచ్చింది. లక్ష్మణుని ఎదిరించడానికి బయలుదేరాడు. లక్ష్మణుడు హనుమంతుని భుజంపై ఆసీనుడై ఉన్నాడు. ఉదయకాల సూర్యునిలా ఉన్నాడు. ఇంద్రజిత్ ఆత్మప్రశంసం చేసుకున్నాడు. కార్యాన్ని కర్మ వలన చూపించిన వాడు బుద్ధిమంతుడు. అంతరార్థాన విద్య తస్కరాచరిత మార్గం, బాణ మార్గంలో నిలబడి మాటలాడు అని లక్ష్మణుడు అసహించుకున్నాడు. లక్ష్మణ ఇంద్రజిత్ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇంద్రజిత్ రథస్థుడై ఉన్నాడు. లక్ష్మణుడు హనుమంతుడు చేశాడు. రాత్రి యుద్ధంలో బాణాలకు నేల మీద పడిపోయిన వాడివి మళ్ళీ నాతో యుద్ధానికి వచ్చావంటే నీకింకా స్మృతి రాలేదని నేను అనుకుంటున్నాను అని హేళన చేస్తున్నాడు. లక్ష్మణస్వామి ధనుష్ఠంకారం చేశాడు. యుద్ధం మొదలైంది. ఎవరు తక్కువ కాదు. లక్ష్మణుని, హనుమంతుణ్ణి, విభీషణుణ్ణి బాణాలతో చేస్తున్నాడు. లక్ష్మణుని కవచాన్ని ఛేదించాడు. లక్ష్మణుడు బాణాలతో వేధించి ఒకరినొకరు హింసించుకుంటున్నారు. రక్తంతో తడిసి ఉన్నారు. జ్వలిస్తున్న అగ్నిలా ఉన్నారు. ఎవరూ శ్రమను పొందటం లేదు. రాక్షస సైన్యం వానరులతో పోరాడుతోంది. పోరు భీకరంగా ఉంది. విభీషణుడు తన 4 రాక్షసులతో కలిసి గుండుల మధ్యలో ఏనుగుల్లా ఉన్నాడు. భయపడుతున్న వానరులకు ధైర్యాన్ని చెబుతున్నాడు. ఈ రాక్షసుడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. వీడి బలమెంత? రావణుడు తప్ప అందరూ మరణించారు. ప్రహస్తుడు, నికుంభుడు, కుంభకర్ణుడు, కుంభుడు, ధృమ్రాక్షుడు, జంబుమాలి, మహామాలి, తీక్షణ వేగుడు, అసినీప్రభుడు, సప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, వజ్రదృష్టుడు, సంహాద్రి, వికటుడు, నిఘ్నుడు, అగ్నికేతువు, దుర్దక్షుడు, రశ్మికేతుడు, విద్యుద్వ్యూహుడు, ద్విజుహుడు, సూర్యశత్రువు, అకంపనుడు, సుపర్శ్వనుడు, చక్రమాలి, కంపనుడు, తత్వవంతుడు, దేవాంతక నరాంతకులు వీళ్ళందరూ మరణించారు. చేతులతో సముద్రాన్ని దాటి గోపాదనమును దాటలేరు. ఈ ఇంద్రజిత్తు గోపాదనం వంటివాడు అని విభీషణుడు ఉత్తేజపరిస్తే జాంబవంతాది నాయకులు తమ సేనలను యుద్ధానికి తరలిస్తున్నారు. బాణవర్షంలో రూపాలు కనబడటం లేదు. వాయువు వేచటం లేదు. అగ్ని ప్రకాశించటం లేదు. అందరూ జడీభూతులయ్యారు. మహర్షులు స్వస్తి వాక్యాలను పలుకుతున్నారు. ఇంతలో లక్ష్మణుడు మహాలాఘవంతో సారథి శిరస్సును నరికాడు. స్వయం సారథ్యం చేసుకుంటున్నాడు. ఆ అద్భుతాన్ని చూడవలసినదే. లక్ష్మణుని బాణాలకు తట్టుకోలేకపోతున్నాడు. విషణ్ణుడయ్యాడు. అది చూసి వానరులు ఆనందించి లక్ష్మణుని ప్రశంసించారు. ఈ లోపున అశ్వములు కూలిపోయాయి. రథం భగ్నమయ్యింది. వానర వీరులందరూ లక్ష్మణుని పారసమునకు వచ్చారు. ఇంద్రజిత్తు భూమి మీదకు దిగి యుద్ధం చేస్తున్నాడు. నిలువలేకపోతున్నాడు. రాక్షస వీరులను పిలిచాడు. మీరు వానర సేనను మోహింపచేయండి. నేను లంకలోనికి వెళ్లి రథంతో వస్తాను అని వానరులను వంచించి లంకలోనికి వెళ్ళాడు. తిరిగి మహారథంతో వచ్చాడు. వాడి లాఘవానికి
విభీషణాదులు ఆశ్చర్యపడ్డారు. మళ్ళీ యుద్ధం మొదలైంది. లక్ష్మణుడు మహాకోపంతో ఉన్నాడు. ఇంద్రజిత్తు ధనుసును విరగ్గొట్టాడు. సారథిని చంపాడు. గుర్రాలు వైక్లభ్యాన్ని పొందాయి. యుద్ధం సాగుతోంది. అన్యోన్య సరచ్ఛేదనం జరుగుతోంది. మహాగ్రహాలు అంటే శని అంగారకులు ఒకరినొకరు పీడించుకుంటున్నట్లుంది. ఆగ్నేయాస్త్ర ప్రయోగం ఇంద్రజిత్తు, సౌరాస్త్రం లక్ష్మణుడిది, అసురాస్త్రం ఇంద్రజిత్తుది, మహేశ్వరం లక్ష్మణుడిది. ఇలా ఇంద్రజిత్తు విఫలుడవుతున్నాడు. చివరకు లక్ష్మణస్వామి ఇంద్రాస్త్రాన్ని ధనుస్సునందు అనుసంధానం చేసి తేజోవంతుడైన మనస్సులో అర్ధసాధకమైన తక్షణ కార్యసాధనకమైన సంకల్పాన్ని చేస్తున్నాడు. ఏమని? రామచంద్రుడు ధర్మాత్ముడైతే, రామచంద్రుడు సత్యసంధుడైతే, రామచంద్రుడు పౌరుషంలో సాటిలేనివాడైతే ఈ బాణంలో ఇంద్రజిత్తును సంహరించగాక ఇంద్రాస్త్ర ప్రయోగం చేశాడు. అంతే. కిరీటంతో కుండలాలతో జ్వలిస్తున్న శిరస్సు తెగి క్రింద పడింది. ఇంద్రుణ్ణి జయించిన వాడు అంటే లంగ తీసుకొనినవాడు ఇంద్రాస్త్రంతోనే మరణించాడు. దేవతలు, మహర్షులు అందరూ ఆనందంలో ఉన్నారు. రాక్షస సేనను ఆయుధాలను విసర్జించి లంకకు వెళ్ళింది. వానరులు మహానందంతో లక్ష్మణస్వామిని పూజించారు.